ఫ్రెండ్స్ మరొక సూపర్ అప్డేట్ తో మేము ముందుకు రావడం జరిగింది. ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ లో మనకి ఏంటంటే గ్రూప్ సి సంబంధించి సివిలియన్ ఉద్యోగాలు అయితే రావడం జరిగిందండి. ఇది ఇయర్లీ ఒకసారి మాత్రమే నోటిఫికేషన్ అయితే వస్తుంది. అన్ని కూడా మనకు ఎయిర్ ఫోర్స్ డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, మెయిన్ ఆఫీసెస్ ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే సివిలియన్ ఉద్యోగాలు అయితే రావడం జరిగింది. క్లర్క్ ఉద్యోగాలు ఉన్నాయి, స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి, ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి, మరిన్ని కొన్ని చాలా రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అన్ని కూడా వీడియో ఎండ్ వరకు చూసారంటే మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో అయితే రావడం జరిగింది. ఇంతవరకు మన తెలుగు యూట్యూబ్ ఛానల్ ఎవరు కూడా అప్లోడ్ చేయలేదు. లేటెస్ట్ గా ఉన్నటువంటి 100% జెన్యూన్ జాబ్ అప్డేట్ అనేది మేము ముందుకు తీసుకొస్తుంది తెలుగు జాబ్ పాయింట్. ఇక్కడ కేవలం 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు కానీ అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం అయితే ఇక్కడ మీరు పొందవచ్చు. అప్లికేషన్ ఫీజు లేదు. జస్ట్ మీరు అప్లై కానీ చేసుకున్నట్లయితే పర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు. అప్లై అయితే ఆఫ్లైన్ లో చేసుకోవాలి. పూర్తి డీటెయిల్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎండ్ వరకు చూడండి. అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు లింక్స్ ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు రీడ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో మీకు లింక్ ఓపెన్ చేస్తానే లింక్ అనేది ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఇండియన్ ఎయిర్ ఫోర్సెస్ లో మనకి ఏంటంటే సివిలియన్ గ్రూప్ సి సంబంధించి పర్మనెంట్ ఉద్యోగాలు అయితే మీకు రిలీజ్ కావడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఎనీ ప్లేసెస్ లో ఉన్న వాళ్ళు, ఎక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. పర్మనెంట్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు రావడం జరిగిందండి. ఉద్యోగ వివరాలు మనం కానీ చూసుకున్నట్లయితే వివిధ రకాలుగా మనకు ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఉద్యోగ వివరాలు మీరు కానీ చూసుకుంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అంటే లోయర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు కాస్ట్ వైజ్ ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. అన్ని కూడా మీరు రీడౌట్ చేసుకోవచ్చు. హిందీ టైపిస్ట్ ఉద్యోగాలు ఉన్నాయి, కుక్ జాబ్స్ ఉన్నాయి, స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే మనకు ఎంటీఎస్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే మెస్ స్టాప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, అలానే మనకు చూసుకుంటే హౌస్ కీపింగ్ స్టాప్ సంబంధించిన ఉద్యోగాలు ఉన్నాయి, సివిల్ మెకానికల్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ ఉద్యోగాలు అయితే ఇక్కడ మీకు ఉన్నాయి, లోవర్ డివిజన్ ఉద్యోగాలు, అలానే మనకి ఏంటంటే డిపార్ట్మెంట్లు ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది. ఆ డిపార్ట్మెంట్స్ లో మీరు అప్లై అనేది చేసుకోవాల్సి వస్తుంది అండి. ఓకే, ఇక్కడ మనకు వెస్ట్ బెంగాల్ వచ్చింది, అలానే మనకు అస్సాం రావడం జరిగింది, అలానే మనకు చూసుకుంటే హర్యానాలో ఇక్కడ మీకు జాబ్స్ వచ్చాయి. ఆ తర్వాత మనకు కిందకి వచ్చినట్లయితే వివిధ రకాలుగా మనకు డిపార్ట్మెంట్ లో న్యూఢిల్లీలో కూడా ఇక్కడ మీకు జాబ్స్ అయితే ఉన్నాయండి. ఇక్కడ వాళ్ళు చాలా క్లియర్ అనేది ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియన్ సిటిజన్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. టోటల్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి? 153 వేకెన్సీస్ అయితే ఇక్కడ మీకు ఉన్నాయి. అంటే ఇక్కడ కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. ఎవరెవరు అప్లై అనేది చేసుకోవచ్చు అనేది వాళ్ళ కేటగిరీ వైజ్ కూడా ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు అండి. ఓకే, అయితే ఎవరైతే అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఇక్కడ మీరు కానీ చూసుకున్నట్లయితే మనకేంటంటే ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా 18 సంవత్సరాల నుంచి అలానే మనకు 25 లోపల ఇక్కడ ఏజ్ రిలాక్సన్స్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ పీడిఎఫ్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో కామెంట్స్ బాక్స్ లో కూడా మీకు ఇస్తున్నాను. అక్కడ నుంచి కూడా మీరు డౌన్లోడ్ అనేది చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 25, అలానే ఓబీసీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +3 ఇయర్స్, ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తుంటే +5 ఇయర్స్, అలానే ఫిజికల్ హ్యాండిక్యాప్స్ ఎవరైనా అప్లై చేస్తున్నా +10 ఇయర్స్ అనేది, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎవరైనా అప్లై చేస్తున్నట్లయితే వాళ్ళకి ఇక్కడ ఏంటంటే 40 ఇయర్స్ 45 ఇయర్స్ లోపల ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు అనేది కూడా తెలియజేస్తున్నారండి. ఓకే, ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనం కానీ చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఏంటంటే లెవెల్ 2 లో అంటే 19,900 ఏంటంటే ఓన్లీ బేసిక్ పే ఉంటుంది, ప్లస్ హెచ్ఆర్ఏ అన్ని కూడా కలిపి ఎలా కాదన్నా కూడా ఇక్కడ 45,000 పైన ఇక్కడ మీరు శాలరీ అనేది పొందవచ్చండి, స్టార్టింగ్ శాలరీ. ఓకే, కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయ్యండి. మనకు టైపింగ్ సంబంధించి హిందీ అలానే ఇంగ్లీష్ సంబంధించి ఇక్కడ స్పీడ్ ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే హిందీ టైపిస్ట్ సంబంధించి 12th క్లాస్ పాస్ అయ్యండి, హిందీలో మీకు టైపింగ్ నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. అలానే మనం కానీ చూసుకున్నట్లయితే మరిన్ని వివరాలు కూడా ఇక్కడ ఉద్యోగ వివరాలు అయితే మనకు ఉన్నాయండి. ఇక్కడ మీరు కానీ చెక్ చేసుకోవచ్చు. 3వ వేకెన్సీస్ మనం కానీ చూసుకున్నట్లయితే స్టోర్ కీపర్ ఉద్యోగాలు ఉన్నాయి. 12th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేది ఇదే డిజేబుల్ అండి. ఒకవేళ అకౌంట్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అలానే మనకు డ్రైవర్ ఉద్యోగాలు మనం కానీ చూసుకుంటే డ్రైవర్ ఉద్యోగాలు మనం కానీ చూసుకుంటే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి ఉండి అలానే మనకు సివిల్ లైసెన్స్ అనేది మీకు ఉండాలని తెలియజేస్తున్నారు. అందులో ఉన్న వాళ్ళు ఇక్కడ మినిమం ఇక్కడ 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తామని తెలియజేస్తున్నారు. కుక్ జాబ్స్ కి మనం కానీ చూసుకున్నట్లయితే కేవలం 10th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఆ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు పెయింటర్ ఉద్యోగాలు ఉన్నాయి, అంటే పెయింటర్ ఉద్యోగాలు ఉన్నాయి 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు, అలానే మనకు సర్టిఫికేట్ అనేది ఎక్కడైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. కార్పెంటర్ ఉద్యోగాలు ఉన్నాయి, అలానే హౌస్ కీపింగ్ స్టాఫ్ సంబంధించి కేవలం 10th క్లాస్ అర్హత ఇక్కడ మీరు అప్లై చేసుకోవచ్చు. అలానే మనకు కార్పెంటర్ సంబంధించి స్కిల్స్ అనేది మీకు సర్టిఫికేట్ ఉండాలని తెలియజేస్తున్నారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా కార్పెంటర్ ట్రేడ్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు కూడా ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 2 లో మీకు ఇక్కడ శాలరీ అనేది ఇస్తారండి. ఓకే, ఆ తర్వాత మీరు కానీ చూసుకున్నట్లయితే హౌస్ కీపింగ్ స్టాఫ్ కి సంబంధించి, అలానే మనకు లస్కరీ మ్యాన్ సంబంధించి, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే మెస్ స్టాఫ్ కి సంబంధించి మల్టీ టాస్కింగ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి. అంటే ఎంటీఎస్ ఉద్యోగాలు అలా టోటల్ గా 12 రకాలుగా ఇక్కడ మీకు ఉద్యోగాలు అయితే ఉన్నాయండి. అప్లైకి కేవలం మీరు కానీ చూసుకుంటే ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. దీనికి సంబంధించి ఇక్కడ అప్లై అనేది ఆఫ్లైన్ లో మీరు ఇక్కడ అప్లై చేసుకోవాలి. అన్ని కూడా రీడౌట్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఏంటంటే రాత పరీక్ష ఉంటుంది. ఆ రాత పరీక్ష మీరు పాస్ అయినట్లయితే ఇక్కడ మనకు 100% రాత పరీక్ష ద్వారా ఇక్కడ సెలక్షన్ చేస్తామని తెలియజేస్తున్నారు. ఓకే, అయితే మీరు ఫస్ట్ టైం చేయాలి, ఏదైతే అర్హులైతే ఆ ప్లేస్ కి ఇక్కడ మీరు అప్లై చేసుకోవాలి. 12 జూన్ వరకు మాత్రమే లాస్ట్ డేట్ ఇచ్చారు. జస్ట్ మీరు ఏంటంటే
ఇక్కడ రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్ని డాక్యుమెంట్ ఏంటంటే సెల్ఫ్ అడ్మిషన్ చేసి ఆ తర్వాత అన్ని కూడా ఇక్కడ ఇంగ్లీష్లో మీరు రాసిన తర్వాత ఇక్కడ అప్లికేషన్ అనేది ఒక ప్లేస్ చెప్తాను, ఆ ప్లేస్కి మీరు సెండ్ చేస్తే ఇక్కడ మీకు జాబ్ అనేది వస్తుందండి. ఓకే, అయితే దీనికి సంబంధించి ఇక్కడ మీరు కానీ చూసుకుంటే అప్లికేషన్ ఇచ్చారు. ఈ ఒక చిన్న అప్లికేషన్ మీరు ప్రింట్అవుట్ తీసి α4 పేపర్ మీద అన్ని కూడా అడిగినటువంటి డీటెయిల్స్ అనేది ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి సెండ్ చేస్తే సరిపోతుంది. ఓకే, అంటే ఏ పోస్ట్ మీరు అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ పేరు, అలానే యూనిట్, ఇక్కడ యూనిట్ ఇచ్చారు కదా, ఈ యూనిట్ పేరు ఇక్కడ మీరు కానీ చూసుకుంటే ఈ యూనిట్ ఇవ్వడం జరిగింది కదా, ఈ యూనిట్స్ పేరు అనేది ఇక్కడ రాసి ఆ యూనిట్స్ లో మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, వేకెన్సీస్ చెక్ చేయండి, అందులో మీరు అర్హులైతే ఆ వేకెన్సీస్ ఆధారంగా ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోవచ్చు అండి. యూనిట్స్ పేరు ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే అప్లికేషన్ ఆ తర్వాత క్యాండిడేట్ అన్ని కూడా ఇవ్వండి బ్లాక్ లెటర్స్ లో ఇక్కడ మీరు ఫిల్అప్ చేసి అడిగినటువంటి డీటెయిల్స్ అనేది కూడా, అంటే ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఆ తర్వాత మనం కానీ చూసుకుంటే హౌస్ నెంబరు, పోస్ట్ ఆఫీసు, అలాంటి డిస్టిక్, స్టేటు, పిన్ నెంబరు, ఆ తర్వాత పర్మనెంట్ సేమ్ ఉంటే సేమే ఇక్కడ ఇవ్వచ్చు. ఆ తర్వాత అంటే జనరల్ పర్సన్స్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళని ఇక్కడ టోటల్ డీటెయిల్ అన్ని ఫిల్అప్ చేసి ఇక్కడ మీరు సిగ్నేచర్ చేసి ఆ తర్వాత మనం కానీ చూసుకున్నట్లయితే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు ఒక సెల్ఫ్ ఎన్వలప్ అనేది ఇక్కడ మీకు రిటర్న్ పంపిస్తే ఆ ఎన్వలప్ అనేది కూడా మీరే పెట్టవలసి వస్తుంది మీ అడ్రస్ సంబంధించి. ఓకే, స్కిల్ టెస్ట్ కోసం ఏమైనా పిలవడం జరుగుతుంది, అప్పుడు వెళ్ళినట్లయితే అక్కడ మీకు పర్మనెంట్ జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియోలో ఇంకేదైనా మీకు డౌట్ ఉన్నా కూడా కామెంట్స్ అనేది తెలియజేయండి. అన్ని లింక్స్ అనేది కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైన మాత్రం తప్పనిసరిగా అప్లై చేసుకోండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. అలానే అన్ని లింక్స్ ఎక్కడ ఉన్నాయి కింద డిస్క్రిప్షన్లో కామెంట్స్ బాక్స్లో మీకు ఇచ్చాను, చెక్ చేయండి. అర్హులైతే మాత్రం వెంటనే అప్లై చేసుకోండి.